మన స్టార్ హీరోస్ సిగ్నిఫికెంట్ ఏజ్ డిఫరెన్స్ ఉన్న హీరోయిన్స్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తే మీకు ఓకేనా? స్టాప్ టేకింగ్ యాక్ట్రెసెస్ బిలో 20-25 వద్దు. ప్లీజ్ ప్లే యువర్ ఏజ్. ఈ 70 or 60 years ఉన్న యాక్టర్ని 35-40 చూపించి ఇదే రియల్గా జరుగుతుంది, దిస్ ఈస్ ద రియల్ రొమాన్స్ అని చెప్తే దట్ ఈస్ ద ప్రాబ్లమ్ వీఆర్ టాకింగ్ అబౌట్. మెన్ ఆర్ వెరీ వెరీ అన్అట్రాక్టివ్ క్రీచర్స్. ఆఫ్టర్ అ పాయింట్ దాన్ని అట్రాక్టివ్ అని చూపిస్తే వాళ్ళకు ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ పెట్టకండి. కరువు కాచిపోయి ఉన్నారు బయట ఒక్కొక్కడు. ఏజ్ ఎంకరేజ్ చేయరా. మన స్టార్ హీరోస్ సిగ్నిఫికెంట్ ఏజ్ డిఫరెన్స్ ఉన్న హీరోయిన్స్తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తే మీకు ఓకేనా? నాకు మన స్టార్ హీరోస్ ఇలాగా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళతో రొమాన్స్ అయితే చాలా చిరాకు వస్తుంది ఫస్ట్. అండ్ ద రీజన్ వై ఇట్ ఈస్ బికాస్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన యాక్టింగ్ క్యాపబిలిటీస్ వేరే వాట్ ఎవర్ దే ప్రూవ్డ్ ఇనఫ్. నాకు వాళ్ళు ఇప్పుడు ఐ వాంట్ దెమ్ టు ప్లే దేర్ ఏజ్. ఇప్పుడు బాలయ్య బాబు గారు మళ్ళీ ఇప్పుడు ఏ రాధిగా ఆపితేనో లేకపోతే ప్రజ్ఞ జైస్వాల్తో వీళ్ళతో రొమాన్స్ చేసేసి చూసే సీన్ నాకు వద్దు. నాకు ఆయన డాకు మహారాజులో పాత ఓల్డ్ ఏజ్ డాకు ఏం చేశాడు, ఫైట్ ఏం చేశాడు, ఆయన క్యారెక్టర్ ఆర్క్ ఏంటి, అది ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. అలాగే చిరంజీవి గారు కూడా ఇప్పుడు కాజల్తోనో లేకపోతే వాట్ ఎవర్ యాక్టర్స్ దే ఆర్ ట్రైంగ్ టు డూ, అదంతా వద్దు నాకు. ఇప్పుడు ఐ వాంట్ చిరంజీవి గారు సినిమా వస్తుందంటే నాకు ఒక ఆపద్ బాంధవుడు లాంటి సినిమా పడాలి మధ్యలో 2-3 సినిమాల మధ్యలో. దట్ ఈస్ వాట్ ద డిఫైనింగ్ మూవీస్ ఆ టైంలో కదా. సో ఐ వాంట్ దెమ్ టు డూ అట్లీస్ట్ వన్ సినిమా విచ్ విల్ ప్లే దేర్ ఏజ్ క్యారెక్టర్ టైమ్స్లో అనిపిస్తుంది నాకు. అండ్ ఇంకా రొమాన్స్లో అయితే దయచేసి ఇంకా ఆపేసి ప్లీజ్ డూ జానరా స్పెసిఫిక్ మూవీస్. మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది అయిపోయింది. సో దిస్ ఈజ్ హౌ ఐ ఫీల్ వెన్ ఎవర్ ఐ సీ ఆల్ ద యాక్టర్స్ హు ఆర్ నౌ ఏజింగ్ అప్ మోర్ దెన్ 40-45 వస్తున్న వాళ్ళు. స్టాప్ టేకింగ్ యాక్ట్రెసెస్ బిలో 20-25 వద్దు. ప్లీజ్ ప్లే యువర్ ఏజ్. వీఆర్ డన్ సీయింగ్ యూ యాజ్ ఎ ప్లే బాయ్. లేకపోతే ఫీమేల్స్ వచ్చి మీ చుట్టూ ఇటు పక్కన వచ్చి చేయగల ఆ టైప్ అసలు వద్దు. ప్లీజ్ ప్లే యువర్ ఏజ్ అనేది నా ఫీలింగ్. సో వాట్ అబౌట్ యూ? నేనంటే ఐఎమ్ వెరీ వెరీ అవర్స్ టు దిస్. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ దట్ రొమాన్స్ డజంట్ లుక్ లైవ్లీ, ఇట్ డజంట్ లుక్ న్యాచురల్. ఇప్పుడు మనం తీసుకునే ఆల్ ద కల్ట్ లవ్ స్టోరీస్ దట్ యు టేక్, పాత సినిమాల్లోంచి కొత్త సినిమాల వరకు కూడా ద కెమిస్ట్రీ ఈజ్ వాట్ ప్లేస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇక్కడ కెమిస్ట్రీ అనేది ఎంత ట్రై చేసినా రాదు, జనరేషన్ గ్యాప్ వల్ల. ఐఎమ్ నాట్ సేయింగ్ బికాస్ వాళ్ళకి యాక్టింగ్ రాదా, కెమిస్ట్రీ ఉన్నట్టు యాక్ట్ చేయడం రాదా అంటే అఫ్ కోర్స్ దే డూ నో ఇట్. దే హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ మోర్ ఇయర్స్ దాన్ వీ వర్ అలైవ్. సో దే ఆర్ వెరీ వెరీ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంత లేదు మా ఏజ్. దిస్ ఈజ్ ఆల్ ఫ్యాక్ట్, ఇందులో డౌట్ ఏం లేదు. మేమేమి షుగర్ కోటింగ్ చేయట్లేదు. కానీ ఒక కెమిస్ట్రీ అనేది పుట్టాలన్నప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్ ద డైనమిక్. వేర్ వీఆర్ ల్యాకింగ్ కరెంట్లీ అంటే మన స్టార్ హీరోస్లో నువ్వు ఇప్పుడు టేక్ ఆల్ ద రీసెంట్ ఫిలిమ్స్. చిరంజీవి గారు వాల్తేరు వీరే తీసుకో, హీ ఈజ్ పేడ్ అగేన్స్ట్ శృతి హాసన్. నాకు ఆ బిట్ తప్ప మిగతా సినిమా అంతా ఐ లవ్డ్ ద మూవీ. రవితేజ పార్ట్స్ కానీ, ఆయన చేసే థియేట్రిక్స్ కానీ, బయట అందరికీ నాకు తమ్ముడు నచ్చడని చెప్పి వెనకాలకి వెళ్ళి హీ లవ్స్ హిస్ బ్రదర్, ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అదంతా. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫ్లాష్ బ్యాక్ లోనే రవితేజకి పెళ్లి అయిపోతుంది. ఇప్పుడు రవితేజకి కూతురు ఉంటుంది. ఈ ఏజ్ లో వాల్తేరు వీరయ్య హూజ్ అ బ్రదర్ ఆఫ్ రవితేజ హూ హాజ్ సిగ్నిఫికెంట్ ఏజ్ గ్యాప్, చిన్నప్పుడే చాలా సిగ్నిఫికెంట్ ఏజ్ గ్యాప్ చూపిస్తారు. ఇవన్నీ చేసి ఒక యంగ్ ఉమెన్ లైక్ శృతి హాసన్ ని రొమాన్స్ చేస్తున్నాడు అంటే నో బడీ వుడ్ డూ దట్ అండ్ ద స్టోరీ డజంట్ డిమాండ్ ఇట్ అట్ ఆల్. ఇలాంటి ఒక అమాయకం ఇరికించం ఎలిమెంట్ ని పెడుతున్నాము అంటే పర్సనలీ నాకు ఇంట్రెస్ట్ లేదు. సేమ్ వే యూ గెట్ టు బాలకృష్ణ గారు. ఈ రీసెంట్లీ నువ్వు ఏ సినిమా చూసుకున్నా కూడా స్టార్టింగ్ ఫ్రమ్ లెజెండ్, పెద్ద బాలయ్య వస్తేనే కిక్. పెద్ద బాలయ్యే సినిమా, ఇట్ ఈస్ సినిమా. ఒక పెద్ద బాలయ్య వచ్చి పూనకాలు వచ్చే బీజిఎం తోటి గాల్లో గుద్దితే వీఆర్ రెడీ టు వాచ్. నువ్వు ఏజ్ గ్యాప్ హీరోయిన్ తోటి ఉంటే పర్లేదు, బట్ ఒక ముసలోడు అంతమందిని గుద్దితే నీకు ఓకేనా అంటే నాకు ఓకే. ఎందుకంటే ఒక ఫైట్ అనేది ఎవడు కొట్టినా గాల్లోకి ఎగరడం ఇస్ అన్రియలిస్టిక్. వీ నో ఇట్ ఈస్ అన్రియలిస్టిక్. సో వీ విల్ ఎంజాయ్ ఇట్ లైక్ ఇట్స్ అ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. సో వీరసింహారెడ్డి చూసుకో, అఖండ చూసుకో, డాకు మహారాజ్లో కూడా ప్రాపర్గా ఆయన ఏజ్ని ఆయన చూసుకుని దాని ప్రకారంగా ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయి. అన్ని థియేట్రిక్ మూమెంట్సే. అండ్ ఆల్సో ఎంత కాదనుకున్నా ఒక స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత ఆ స్టార్ ఇమేజ్ దాటి అందులో యాక్టర్ని చూడలేకపోతున్నాం. బీట్ చిరంజీవి గారు కానీ, మహేష్ బాబు కానీ, రవితేజ గారు కానీ, బాలయ్య బాబు కానీ, ఆయన ఎంత తక్కువ ఏజ్ కింద చూపించి ఏజ్ వాడిని లేకపోతే మేకప్ వేసి విగ్గులు పెట్టి ఏం చేసినా కూడా వీ నో ఫర్ ఫ్యాక్ట్ దట్ దే ఆర్ మోర్ దెన్ 60 ఆర్ వాట్ ఎవర్ ఏజ్ దే ఆర్ ప్లేయింగ్ ఆర్ వాట్ ఎవర్ ఏజ్ దే ఆర్ రైట్ నో. ఆ డిఫరెన్స్ వీ కెన్ క్లియర్లీ సీ.
బాలయ్య బాబు గారు ఒక 25 ఇయర్స్ ఏజ్ అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నారు, చిరంజీవి గారు వారు పవన్ గారు వాళ్ళ రియల్ లైఫ్ పర్సన్ అని దాటి చూడలేకపోతున్నాం నా ఫీలింగ్, బికాస్ స్టార్ ఇమేజ్ దే ఆర్ క్యారింగ్. సో అది దృష్టిలో పెట్టుకొని ఇఫ్ దే ఆర్ ప్లేయింగ్ దేర్ ఏజ్ ఇట్ వుడ్ బి మోర్ అప్రోప్రియేట్ ఆర్ ఆ రొమాన్స్ పీకేసండి స్క్రిప్ట్లో, నాకు వద్దు. ఇఫ్ ఐఎమ్ ద స్క్రిప్ట్ కోఆర్డినేటర్, ఇఫ్ ఐ హ్యావ్ ద పవర్ ఆఫ్ డూయింగ్ సో, వద్దు తీసేయండి. ఈవెన్ ద ఫ్యాన్ ఇన్ మీ వాంట్ టు స్కిప్ దట్ పార్ట్. మహేష్ బాబు గారు వచ్చి ఒక పర్ఫెక్ట్ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారు, లేదా పర్ఫెక్ట్ ఒక డ్రామా పండిస్తున్నారు అంటే నాకు అది సినిమా. ఇప్పుడు ఆయన వచ్చి డ్యూయట్ వేస్తున్నారు అంటే ఐ డోంట్ వాంట్ టు సీ. ఐ హావ్ సీన్ ఇన్నఫ్ ఆఫ్ డ్యూయట్స్ ఫ్రమ్ మహేష్ బాబు గారి కెరీర్ ఆర్ బాలయ్య బాబు గారి కెరీర్, చిరంజీవి గారి కెరీర్, వాట్ ఎవర్. వెన్ దే సే ప్లే యువర్ ఏజ్, ప్లీజ్ పిక్ యాక్ట్రెసెస్ ఫ్రమ్ యువర్ ఏజ్ ఆర్ అట్లీస్ట్ ప్రాబబుల్ ఇనఫ్ టు గెట్ క్లోజ్ ఇనఫ్ టు మేక్ సెన్స్ దట్ వాళ్ళు మీ ఏజ్ గ్రూప్ చెందిన వాళ్ళు తీసుకోవచ్చు. కరెక్ట్. ఇప్పుడు ఇఫ్ యూ సీ మహేష్ బాబు ప్లేయింగ్ అగేన్స్ట్ పూజా హెగ్డే, యూ డోంట్ లుక్ ఎట్ ఇట్ యాజ్ వియర్డ్. యూ సీ సూర్య ప్లేడ్ అగేన్స్ట్ పూజా హెగ్డే, దే లుక్డ్ సిమిలర్ ఇన్ ఏజ్. అఫ్ కోర్స్ దేర్ ఇస్ అ 10-year ఏజ్ గ్యాప్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ బ్యాడ్. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ అవర్ పేరెంట్స్ హూజ్ ఏజ్ గ్యాప్స్ ఆర్ నియర్ టు 10 years. సో అది తప్పు కాదు. ఎవడరా తప్పు రైట్ డిసైడ్ చేసేదంటే నోబడి, బట్ అగైన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లీగల్లీ ఏజ్డ్, సో అది ఎవడే మాట్లాడలేడు. సో దీనికి ఒక సింపుల్ బ్రేక్ డౌన్, దేర్ మైట్ బి మెనీ పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ దట్ ఆర్ గెటింగ్ యాంగ్రీ. సో సింపుల్ ఒక నేను చెప్తా, వేర్ రీసెంట్గా వచ్చిన కమల్ హాసన్ తగ్ లైఫ్ ట్రైలర్లో ద క్యారెక్టర్ ఈస్ షోన్ దట్ హీ ఈజ్ రొమాన్సింగ్ త్రిష, విచ్ ఈస్ అ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ఏజ్ గ్యాప్. బట్ అక్కడ ద వరల్డ్ హెస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ దట్ హీ ఈజ్ అ షుగర్ డాడీ ఫర్ హర్. అంటే ఆయన ఫిజికల్ ప్లెజర్స్ ఈవిడ తీరిస్తే ఈవిడ ఫైనాన్షియల్ ప్లెజర్స్ ఆయన తీరుస్తారు. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వాట్ అ షుగర్ బేబీ, షుగర్ డాడీ, వాట్ ఎవర్ దట్ ఈస్ కాల్డ్. దాన్ని ఏం రిలేషన్షిప్ అంటారో నాకు తెలీదు. బట్ యా, ద వరల్డ్ నోస్ దట్ ద సొసైటీ ఇన్ ఇట్ రియాక్ట్స్ టు దిస్ రిలేషన్షిప్ లైక్ ద రియల్ సొసైటీ డస్. ఒక రియల్ లైఫ్లో మీ ఇంటి పక్కన ఒక 70 ఏళ్ల ముసలైన ఒక 30 ఏళ్ల ఆవిడతోటి అఫైర్ పెట్టుకుంటే ప్రతి ఒక్కడు అయ్యా అనే అనుకుంటాడు. దట్ ఈస్ ట్రూ యాజ్ పర్ ఆర్ సొసైటీ. సో దీన్ని యాడింగ్ ఆన్ ఏంటంటే ఈ 70 or 60 years ఉన్న యాక్టర్ని వాళ్ళు సినిమాలు 35, 40 చూపించి ఇదే రియల్గా జరుగుతుంది, దిస్ ఈస్ ద రియల్ రొమాన్స్ అని చెప్తే దట్ ఈస్ ద ప్రాబ్లమ్ వీఆర్ టాకింగ్ అబౌట్. తెలుగు సినిమా హ్యాస్ హ్యాడ్ ఇట్స్ వెరీ ఫేర్ షేర్ ఆఫ్ యాక్యురేట్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ ఏజ్. చిరంజీవి గారు గాడ్ ఫాదరే వన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వేర్ హీ ప్లేడ్ హిజ్ ఏజ్ అండ్ మెనీ పీపుల్ మైట్ నాట్ లైక్ ఇట్, కానీ పోస్ట్ హిజ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఖైదీ 150 నాకు నా ఫేవరెట్ సినిమా ఇస్ గాడ్ ఫాదర్. ఐ నో ఇట్స్ అ రీమేక్ బట్ ఇట్స్ స్టిల్ అ వెరీ ఫెయిత్ఫుల్ రీమేక్ ఫర్ మీ. హీ ప్లేడ్ హిజ్ ఏజ్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. అండ్ ఆయన ఇదివరకు కూడా చేసేవారు కదా, డాడీ సినిమాలో హీ ప్లేస్ ద డాడ్ ఆఫ్ అ గర్ల్, చిన్న పాపకి ఫాదర్గా, టూ డాటర్స్ ఇన్ఫ్యాక్ట్. అందులో హీ ప్లేస్ హిజ్ ఏజ్. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఇదేంటి మన్మధుడు 2 ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ టాపిక్. ఇది మన్మధుడు 2లో ఎవ్రీబడి అరౌండ్ హిమ్ ఇంక్లూడింగ్ హిస్ ఫ్యామిలీ ఎక్నాలెడ్జ్ దట్ నీకు వయసు బారైపోతుంది, నువ్వు పెళ్లి చేసుకో, నీకు పిల్ల దొరకదు, నీకు ఆల్రెడీ వయసు బారైపోయింది, నువ్వు ఒక ముసలోడివి. అండ్ ద హీరోయిన్ మేక్స్ ఫన్ ఆఫ్ ఇట్, హిస్ ఓన్ సిబ్లింగ్స్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్. ఈవెన్ హీ సిబ్లింగ్స్ లైక్ ఝాన్సీ గారు అండ్ అదర్ సిస్టర్స్ ఆర్ హ్యావింగ్ గ్రే హెయిర్, దే హ్యావ్ కిడ్స్. ఇవన్నీ ఒక ఫ్యామిలీ డైనమిక్స్ ఎస్టాబ్లిష్ చేసి దీన్ని ఒక ప్రాబ్లం దీన్ని సాల్వ్ చేయడం సినిమా అనేది కోర్ కాన్సెప్ట్. కరెక్ట్. సేమ్ వే ఇన్ అ వే ఐ నో హీ హ్యాస్ హ్యాడ్ హిస్ ఫేర్ షేర్ ఆఫ్ ఏజ్ గ్యాప్ ఆన్ స్క్రీన్ రొమాన్సెస్, కానీ నాగార్జున గారు ఈజ్ అ లిటిల్ బిట్ మోర్ ఎవాల్వ్డ్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఈవెన్ అసలు ఈ పర్ఫెక్ట్ సర్కిల్లో బెస్ట్ ఎవరంటే వెంకటేష్ గారు. ఐ లవ్ దట్ మ్యాన్. సంక్రాంతికి వస్తున్నాంలో హీఈస్ అ మ్యారీడ్ పర్సన్ విత్ అ సన్. దృశ్యం సిరీస్ మొత్తంలో హీఈస్ అ మ్యారీడ్ పర్సన్. సైంధవ్లో హీఈస్ అ మ్యారీడ్ పర్సన్. F2లో అగైన్ హీఈస్ ప్లేయింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ అ యంగర్ ఏజ్, బట్ దెర్ ఈస్ నో క్రింజ్ రొమాన్స్. సినిమాయే క్రింజ్ కామెడీ అనుకోండి, అది వేరే విషయం. We will not get into all of that, but he does not make it cringe or weird to watch. It is palatable. It's not like అమ్మా అనిపించదు మనకి. ట్రూ. సో అలాగా మన తెలుగులోనే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. హిట్ 3లో నాని ఓపెన్లీ ఎక్నాలెడ్జ్ చేసి ఏజ్, హీ హ్యాస్ అన్ ఎంటైర్ కాన్వర్సేషన్ అబౌట్ ప్రాబ్లమ్స్, పీపుల్ క్రాసింగ్ 30s అట్లా. అండ్ విశ్వక్ సేన్ మేడ్ అశోకవనంలో అర్జున కళ్యాణం. ఇవన్నీ రియలిస్టిక్ పోర్ట్రేయల్స్ ఆఫ్ ఏజ్ ఆఫ్ మెన్ ఆర్ వెరీ వెరీ అన్అట్రాక్టివ్ క్రీచర్స్ ఆఫ్టర్ అ పాయింట్. దాన్ని అట్రాక్టివ్ అని చూపిస్తే వాళ్ళకు ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ పెట్టకండి. కరువుగాచిపోయి ఉన్నారు బయట ఒక్కొక్కడు. అటెన్షన్ తోడు దొరక్క చాలా ట్రబుల్డ్ క్రీచర్స్. దీన్ని టాక్సిసిటీలోకి మార్చే ఛాన్స్ ఇవ్వకండి. సో దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్ టు సే. పక్కింటి వాళ్ళని పొగొడుతున్నాను అనుకోకపోతే తమిళ్లో వీ హవ్ సీన్ ద ట్రాన్సిషన్, దే ప్లేయింగ్ ది రేజ్ అన్నది. తలపతి విజయ్ లాంటి స్టారే హూ ఈజ్ రైట్ నో ఇన్ ప్యారలల్ టు పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు గారు,
ఈ స్టార్టెడ్ టు ప్లే హిజ్ ఎడ్జ్. గోట్లో తీసుకున్నా, లియోలో తీసుకున్నా, ఆర్ ఇప్పుడు రజనీకాంత్ గారు ట్రాన్సిషన్ చాలా ముందే అయిపోయింది. ఆయన అసలు ఈజ్ నో మోర్ డూయింగ్ రొమాన్సెస్ అని నా ఫీలింగ్. మేబీ ఫ్రమ్ 2.0 నుంచి హీ స్టార్టెడ్ రియలైజింగ్ దట్ ఇది దిస్ ఇస్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఇలా చేస్తే ఐ హ్యావ్ టు కబాలి అదే చెప్తాను. ఐ థింక్ ఫ్రమ్ దాట్ ఏరియా హీ స్టార్టెడ్ రియలైజింగ్ అండ్ చేయడం ఆపేసారు రొమాన్సెస్ అండ్ ఆల్. అండ్ ఆల్సో కమల్ హాసన్ గారు హూ ఈస్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్, ప్లేయింగ్ దేర్ ఏజ్. మోహన్ లాల్ గారు, మమ్ముట్టి, ఐ థింక్ ఆల్ ద ఈక్వలెంట్ స్టార్డమ్ ఉన్న వాళ్ళు మనకి ఇప్పుడు చిరంజీవి గారు, బాలయ్య గారు, ఆయన వాళ్ళ ఈక్వలెంట్స్ ఆర్ వేరే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు దే రియలైజ్ దట్ దిస్ ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్ ఇఫ్ ఐ కీప్ డూయింగ్ దిస్ థింగ్ అని. సో మన వాళ్ళు కూడా ఇఫ్ ఐ వాంట్ దెమ్ టు రియలైజ్ దిస్ షుడ్ నాట్ బీ ఎనీ మోర్. ఇంకా చాలు రొమాన్సింగ్, ఫ్యాంటసైజింగ్ ఉమెన్ బిలో దేర్ ఏజ్ ఆపేసి ఐ వాంట్ దెమ్ టు డూ ద రోల్స్ దట్ దే డిజర్వ్. అంటే నా ఓన్లీ పాయింట్, సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే వీడియోకి దే ప్రూవ్డ్ ఇనఫ్. వాళ్ళు చేయాల్సినంత చేసేసారు. ఐ వాంట్ దెమ్ టు సాటిస్ఫై ద యాక్టర్ ఇన్ దెమ్ రైట్ నో. ఇంకా వాళ్ళు Artist in them. ఏవైతే వాళ్ళు పీక్లో ఉన్నప్పుడు చేయడానికి రిస్క్ అనుకుని చేయలేదో, లేకపోతే అప్పుడు కమర్షియల్ సినిమా ఎలిమెంట్స్కి లోబడి అలాంటి సినిమాలు తీసి, కమర్షియల్ సినిమాలు తీసి వదిలేసుకున్న సినిమాలు ఏమైతే ఉన్నాయో ఇప్పుడు పట్టుకుని వెతికి రైటర్స్ పిచ్చి పీక్స్లో ఉన్నారు, ప్లే దేర్ ఏజ్ అలాంటి సినిమాలు రాయడానికి మీలాంటి స్టార్స్కి. సో ఐ వాంట్ ద ఆర్టిస్ట్, యాక్టర్స్, వాట్ ఎవర్ యూ కాల్, వాళ్ళ మీతో ఉన్న యాక్టర్ని సాటిస్ఫై చేసుకోవడానికి సినిమాలు చేయండి. 100 కోట్లు చిటికేస్తే వస్తాయి. ఇప్పుడు రైట్ చిరంజీవి గారు ఆపద్ బాంధవుడు లాంటిది, లేకపోతే మంచి పీక్ ఉన్న సినిమాలు చేసినప్పుడు తీసుంటే రైట్ నో ఇప్పుడు అసలు వివేక్ ఆత్రేయ ఇలాంటి డైరెక్టర్లు పట్టుకుని అలాంటి సినిమాలు రాయించుకొని తీసారు అనుకో ఫర్ సపోజ్, అసలు వెళ్ళిపోతారు ఎక్కడికో. మన జనరేషన్ కూడా విట్నెస్ చేస్తారు కదా ఆన్ స్క్రీన్ చిరంజీవి ఎలా ఎంత బ్యాక్ చేసేవారు, బికాస్ దే ఆల్ విట్నెస్డ్ పీక్ చిరంజీవి గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్. అది మన కింద జనరేషన్స్ కూడా చూసే ఛాన్స్ ఉంది కదా. దట్స్ వాట్ ఐ వాంటెడ్ దెమ్ టు డూ. బాలకృష్ణ గారు కానీ, రవితేజ కానీ. సో దట్ ఈస్ ద ఓన్లీ సింగిల్ రిక్వెస్ట్ ఐ హ్యావ్. కంటిన్యూయింగ్ ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, దే ఆర్ ప్లేయింగ్ అ గ్రాండ్ ఫాదర్ ఫ్రమ్ అ విలేజ్. వాళ్ళకి సన్స్ అందరూ ఫారెన్లో సెటిల్ అయిపోయారు అండ్ దే ఆర్ బోర్డ్ విత్ దేర్ లైఫ్ ఇన్ అ రూరల్ విలేజ్. సో దే మూవ్ టు అ సిటీ, వైజాగ్ అవ్వనివ్వండి, హైదరాబాద్ అవ్వనివ్వండి, ఎక్కడికైనా ఒక దగ్గరికి వచ్చారు. అక్కడ నాగరికత అనేది చాలా ముందుకు వెళ్ళిపోయింది. దే స్ట్రగుల్ ఫర్ డే టు డే యాక్టివిటీస్. ఇలాంటి ప్రాసెస్లో దే టేక్ అ హౌస్ ఫర్ రెంట్, లేదా దే బై అ హౌస్. పక్కన నైబర్ ఒక యంగ్ కపుల్ ఉంటుంది, ఆ కపుల్ తోటి వీళ్ళు కూడా ఇంటరాక్ట్ అయ్యి దే రియలైజ్ దట్ ద జనరేషన్స్ హ్యావ్ చేంజ్డ్, పీపుల్ హ్యావ్ చేంజ్డ్. సో మన పిల్లలు కూడా ఫారిన్ వెళ్ళిపోతున్నందుకు మనం బాధపడ్డాం, కానీ వాళ్ళు అభివృద్ధి చెందుతారు. వై దే ఆర్ డూయింగ్ దిస్, దాని వెనకాల ఉన్న సైకాలజీ కానీ ఎక్స్పీరియన్సింగ్ 2020s త్రూ ద ఐస్ ఆఫ్ ద న్యూవర్ జనరేషన్. వాళ్ళు కూడా దే అడాప్ట్ టు టెక్నాలజీ మోర్ ఆర్ లెస్ కొంతగా. దే స్టార్ట్ ఎంజాయింగ్ టీవీ, దే స్టార్ట్ ఎంజాయింగ్ ఓటీటీస్లో. కల్చరల్ చేంజెస్ వస్తాయి విత్ స్టిల్ హ్యావింగ్ ద రూట్స్ ఇంటాక్ట్. చెప్పక్కర్లేదు, దీన్ని చాలా ఫన్నీగా చేయొచ్చు, దీంట్లో ఫన్ క్రియేట్ చేయొచ్చు. ఫోన్ పే ఎలా వాడాలి చూసి అక్కడ ఏదో మిస్ఫైర్ అయిపోయి పెట్టేసుకుని ఫన్ జనరేట్ చేయొచ్చు. ఎక్సలెంట్. దారి తప్పిపోయి గూగుల్ మ్యాప్స్ ఎత్తుకోవాలి, ఎక్కడికి వెళ్ళిపోయి దారి తప్పిపోయి. సో కొంచెం భారతదేశం వైపు తీసుకురండి, పర్లేదు, ఇట్స్ ఓకే, పర్లేదు. అండ్ జస్ట్ ఇమాజిన్ అ స్టార్ లైక్ చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ్, ఇట్లాంటి వెటరన్ స్టార్. రవితేజ్ స్టిల్ రిలేటివ్లీ యంగర్ టు అదర్ స్టార్ హీరోస్, కానీ నాగార్జున, వెంకట, అండ్ బ్యూటిఫుల్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్. మోర్ ఇంపార్టెంట్లీ, సరే లాట్ ఆఫ్ పీపుల్ సే ట్విట్టర్లో అక్కడ చూస్తాం దట్ యాక్టింగ్ రాదు అది ఇది అంటారు, కానీ ఐ డోంట్ బిలీవ్ ఆల్ ఆఫ్ దట్. 25 years దే హ్యావ్ సస్టైన్డ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఏమున్నా లేకపోయినా ఐ విల్ నెవర్ అగ్రీ దట్ ఆర్ స్టార్స్ డోంట్ హ్యావ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. బ్రహ్మాండమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. టైమింగ్ మన వాళ్ళందరిది పీక్స్. అలాంటి టైమింగ్ని వాడుకుని స్లైస్ ఆఫ్ లైఫ్ హ్యూమర్ చూస్తే ఐ థింక్ ఐ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. బట్ దిస్ ఈజ్ వేర్ మై బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ లైస్. చాలాసార్లు వీ కీప్ లిజనింగ్ టు దిస్ పాయింట్ దట్ మా ఫ్యాన్స్ మా నుంచి ఇదే కోరుకుంటున్నారని. సార్ మేము కూడా మీ ఫ్యాన్సే, సో కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకోండి. మేము కూడా ఉన్నాము. వీ ఆల్సో వాంట్ టు వాచ్, వీ ఆల్సో కమ్ అండర్ దట్ బ్రాకెట్ ఆఫ్ ఫ్యాన్స్ అనేది. మేము మైనారిటీలో ఉండొచ్చు, సో మేము కూడా ఉన్నాము, తక్కువ సంఖ్యలో ఉండొచ్చు, కానీ ఆల్ దిస్ వీఆర్ మమ్మల్ని వీళ్ళందరూ రిప్రజెంటేటివ్స్ అనుకోండి. బట్ యా, దిస్ ఇస్ అ వెరీ సిన్సియర్ రిక్వెస్ట్. ప్లీజ్ ప్లే యువర్ ఏజ్, ప్లీజ్ ప్లే బ్యూటిఫుల్ రోల్స్, ప్లీజ్ బ్రింగ్ అవుట్ ద ఆర్టిస్ట్ ఇన్ యూ అండ్ పే ట్రిబ్యూట్ టు ద ఆర్ట్ ఫామ్ దట్ ఈస్ సినిమా. కమర్షియల్గా చేసుకుంటారా, కమర్షియల్ వైబిలిటీ చూసుకుంటారా, సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారా, వీ డోంట్ కేర్. వీ నో యూ నో బెటర్ అబౌట్ ద బిజినెస్. వీ జస్ట్ వాంట్ యూ టు గివ్ అస్ సంథింగ్ దట్ వీ వాంట్. ఏం లేదు, 2 సినిమాలు కమర్షియల్గా తీసుకొని డాకు లాంటి సినిమాలు అయితే వాళ్ళ తిరగలేని సినిమాలు చేసుకోండి. ఒక సినిమా ఇలా చేయండి, ఏముంది, సింపుల్. మీకు పోయేదేం లేదు.
ఈజీగా 70-80 కోట్లు వస్తాయి. ఎంత కాదనుకున్నా ఓటీటీ అమ్ముకున్నా 100 కోట్లు దాటేస్తుంది. దీనికి బడ్జెట్ కూడా ఏముంటుంది, మా 10 కోట్లు తీయచ్చు. స్లైస్ ఆఫ్ లైఫ్ లాంటి సినిమాలు, లేకపోతే చాలా చూపమా టు బ్రింగ్ ద ఆర్టిస్ట్ ఇన్ యూ కావాలంటే కథలు ఉంటే చాలు. యూ డోంట్ నీడ్ బిగ్ బడ్జెట్స్ అండ్ సెట్స్ కదా. అండ్ ఆల్సో దట్స్ వేర్ ఐ థింక్ ఫైనల్ కంక్లూజన్, మేము మాట్లాడేదాన్ని మేమే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నాం కానీ వెన్ దే ఆర్ గెటింగ్ సచ్ గుడ్ కలెక్షన్స్, సచ్ గుడ్ ఆడియన్స్ అండ్ సచ్ వ్యూవర్షిప్స్ విత్ ద మూవీస్ దట్ దే ఆర్ డూయింగ్, వై వుడ్ దే వాంట్ టు చేంజ్ కదా. అంటే వెరీ సస్టైనబుల్ ఆడియన్స్ మెంబర్స్ ఉన్నారు, నేను ఇవి చేసుకుంటా, ఐ నో వాట్ ఐఎమ్ సర్వింగ్ టు, దాంట్లో ఎంత బిజినెస్ అవుతుంది, దాంట్లో ఎంత గిట్టుబాటు అవుతుంది వీళ్ళందరికీ తెలుసు. ఆ సెన్స్లో చూస్తే అగ్రీడ్, మీరు అలాంటి సినిమాలే చేయాలి. బికాజ్ యూ ఆల్సో నీడ్ సమ్ పీస్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఎన్నో ఏళ్ళు కష్టపడితే వచ్చిన స్టార్డమ్ని మీరు ఎంజాయ్ చేయాలి. సో అలా చూసుకుంటే కరెక్టే, కానీ ఎందుకో సెల్ఫిష్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. అందుకే చెప్పాను కదా, దీనికి సొల్యూషన్ అంటే 4 సినిమాలు చేస్తే ఒక్క సినిమా అలా చేయండి అంతే. దట్స్ ద ఓన్లీ పాసిబుల్ సొల్యూషన్ ఐ కెన్ థింక్ ఆఫ్ రైట్ నౌ. మీరు కూడా మీ అభిప్రాయాలు మాకు కామెంట్లో తెలియజేయండి. యాక్టర్స్ ఆర్ స్టార్స్ వీ హ్యావ్ రైట్ నౌ ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్, లేదు వీళ్ళలో ఉన్న ఆర్టిస్ట్ని బయట తీసుకొచ్చి ప్లే ది రేట్ చేయాలి, లైక్ హౌ తమిళ్ ఇండస్ట్రీ ఈస్ డూయింగ్ ఆర్ నార్త్ ఇండస్ట్రీ ఈస్ డూయింగ్. మీరు కూడా ఇఫ్ యూ అగ్రీ విత్ us, do let us know. If you don't agree, drop a comment and let us know what you don't agree on. On that note, this is Srikaran Shankar signing off.